నారాయణ అంత తిరుక్కుంటూ మళ్ళా భద్రశీలా నది దిరేవాస్కండే తృతీయాధ్యాయం సంపూర్ణం చతుర్థాధ్యాయం ప్రారంభ జ్ఞానం సమర్పయ ఆవాహనం సమర్పయ హరిద్రాచూర్ణం సమర్పయ కుంకుమ విలేపనం సమర్పయ పుష్పై పూయ ధూపమాగ్రాపయ దీపం దర్శయ నైవేద్యం క్షమాపణ మళ్ళా ఇక్కడ చెప్ప మళ్ళా షావుకారు అల్లుడు చెప్పినట్టు ఒకళ్ళు వాళ్ళకి అప్పయ్య కట్ చేస్తారు పళ్ళు పాలాలు పళ్ళు పాలాలు ఏమైనా వేయండి అటు పళ్ళు తీర్థయాత్రలు చేయించు మళ్ళా షావుకారి అల్లుడు ఇద్దరు భద్రశీలా నదీ తీరం వచ్చారు. తర్వాత ఇక మళ్ళా దేవుడు ఇక్కడ పరీక్ష చేసి మానవ రూపంలో కనబడ్డారు. సన్యాసి రూపంలో మానవ రూపంలో కనబడ్డారు. ఏమంటున్నాడు? ఈ పడవలో ఏమిటయ్యా అని షావుకారి పడవలో ఏముంటా అంటున్నాడు మానవ రూపంలో. ఎవరా నువ్వు ఎవరా ఎందుకు అడుగుతానా ఏంది దాంట్లో ఏమున్నాయా నేను ఏమి లేవు మామ ఇక మనం ఇద్దరికే కష్టపడ్డాం వద్దు ఎవరు వచ్చినా కానీ శాంతంగా చెప్పు మన కోరిక లేకపోతే మళ్ళీ మనం కష్టపడ్డాం వచ్చిన వాళ్ళకి జవాబు చెప్పు అని అల్లుడు చెప్తున్నాడు. చెప్తే అల్లుడు ఏమన్నా ఆకురాలు బీడీలు ఆకురాలు బీడీలో బస్తాలున్నా ఏమున్నాయి బీడీలో ఆకురా బస్తాలున్నాయి దాంట్లో ఏమున్నాయి ద్రవ్యాలు మంచిగా చంద్రకేది మాత్రం నాణ్యాలతో ఆయన ఇంటది కూడా ఇచ్చి పరిచి స్వాధీనం చేసి బాధాబంధుడు పడవల మెరుస్తున్నాయి నాకు భగవంతుడికి మానవ రూపాయలు మెరుస్తుంది చక్క బత్రాలు నాణాలు మెరుస్తుంది ఆకులు తప్పలు మనం ఇంకా నీకు మంతం అనగలేదు వాళ్ళు ఆడివాళ్ళు చేసిన పాపం తప్పులేదు కానీ నీకు ఇంకా మా చేసి ఆ వాళ్ళని ఆడివాళ్ళు చేసిన నవ్వుతో నువ్వు సత్వరం అయితే బయటికి వచ్చినా మళ్ళా ఇంకా అబద్ధం ఆడుతున్నావా? సరే ఆకులు సంచులు అవులా కాని శాతం వాళ్ళు ఇద్దరు మంచిగా కమండలం పట్టుకొని ఈ రాజుగారు షావుకారి అల్లుడు ఇద్దరు మంచిగా రేవుకు పోయి స్నానాలు చేసి వస్త్రాలు పూసుకొని మంచిగా బట్టలు ఉత్తుకొని మంచిగా సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేసి పోయి వేసుకొని పడవ దగ్గరికి వచ్చినారు. పడవ దగ్గరికి వచ్చాము మేము గిరగిర తిరిగిండి ఆయన ఆ షావుకారి కింద పడ్డాడు. అల్లుడు నేను చెప్తే వింటావా అనుభవం అని ఆ కమండాలో నీళ్ళు తీసి అక్కడ ఆయన ముఖం ఇచ్చారు. లే మామగారు లే ఎందుకు నువ్వు చేసింది నువ్వు గిట్ట లే అని లేపి అగో అక్కడ మారేడు చెట్టు వంశవృక్షం ఉన్నది నడువు అక్కడ ఉంటున్నాడు ఆయన. మానవుని మనం వచ్చేదాకా ఉంటాడు ఆయన మనం ఉన్నాడు ఆయన. తర్వాత జవాబు చెప్తాడు ఆయన ఎట్టా వస్తా నా దగ్గరికి అని ఏర్పాటే భగవంతుడు రూపం భగవంతుడు మానవుడు అక్కడికి వా నడువు అని అక్కడికి కొంచెం రెట్టబట్టి గొడగొడగొడబోతుంది. అయ్యా మమ్మల్ని క్షమించుడు మమ్మల్ని రక్షింపుడు మా ధనం మాకు ఇచ్చేయము మమ్మల్ని కాపాడు. నువ్వు ఎన్నడు సత్యనారాయణ అనుకుంటాను సంతానం అయితే చంద్రకేతు మహారాజు అక్కడ ఉల్కముడు రాజు సత్యనారాయణ సంతానం దగ్గర మొక్కిన ఎప్పుడు ప్రమాణం చేసినావు? సత్యనారాయణ నవ్వుకుంటాను మొక్కినవా? భద్రశీలా నది తిరవనా? సరే నేను ఇచ్చిన గర్భవతి అయింది బిడ్డ కూతురు పుట్టింది మళ్ళా అయిన తర్వాత నేను చేసినవా? వివాహం అయింది సత్యనారాయణ వ్రతం చేసుకున్నావా? నువ్వు సత్యనారాయణ వ్రతం చేయకపోవటం వలన నీకు ఇష్టి గండాలు ఇష్టి కష్టాలు వచ్చాయి. అందుకే నువ్వు సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి. కోర్ల బొక్కల వండి దండం పెట్టినారు. దండం పెట్టి మా క్షణం మా రక్షణ తప్పకుండా నవ్వుకుంటా అనిపించి అక్కడ దండం పెట్టా. దండం పెట్టి తదాస్తు అన్నాడు. అక్కడనే మాయమైపోయాడు భగవంతుడు. వాళ్ళ ధనం వాళ్ళకి పడవలో మళ్ళా పడవ ఎక్కి ఆ షావుకారి
ప్రవాహం చేస్తారు. పోతున్నారు ఇట్లా సత్యానం వచ్చేసరికి ఆమె అప్పుడు పోయేసరికి ఒడ్డుకు కొన్ని రోజులు కొన్ని రోజులు మా ఊరికి కట్టపడతాను అని ఆ దూత చెప్పాను. నేను చెప్తున్నా ఇంటికి పోయి పడవ ఇప్పుడే రేవు దగ్గర చేయండి, నేను రమ్మంటున్నారని చెప్పు అనగానే ఇంటికి పోయేవారు చూస్తారు. కళావతి చూస్తాను ఇకనైనా మా వాటి వస్త్రాయిదని వ్రతం అయిపోయింది. తీర్థ ప్రసాదాలు తీసుకునే టైం అయిపోయింది. దూత వచ్చి అమ్మా శంకరమ్మా అంత లీలావతి కావాలి గోమి వారు రేవు దగ్గరికి వచ్చినారు, మిమ్మల్ని రమ్మంటున్నారని శుభవార్త. అప్పుడు లీలావతికి ఇక్కలు చెప్పలేదు అన్నాను. అప్పుడు పాపం తోచలేదు, పూజ లేదు, పూజ అయిపోయే టైంకి తీర్థప్రసాదం లేదు, తీసుకునే టైం చేసింది లీలా కళావతి గుంజుకొని రెట్ట పట్టుకొని ఎక్కడికి రేవు దగ్గరికి వచ్చింది. రేవు దగ్గరికి పోయేసరికి తీర్థప్రసాదం తీసుకోకుండా నావ దగ్గరికి పోయి వెంటనే ఆ నావలో ఉన్న ఈ షావుకారి ఒట్టెక్కిండు. ఆ నావల పంచభూతాలు సూర్యుడు, చంద్రుడు, ఆకాశం, భూమి, నీళ్లు, అగ్ని ఇటువంటి దేవత గిరగిర తిరిగి ఆ నావల అల్లుడితో సమేత చూసినవా. ఇక్కడ తీర్థప్రసాదాలు తీసుకోకుండా ఎప్పుడు వెళ్ళిండో అక్కడ నావ అప్పుడు రాదు అని మొత్తుకుంటున్నాడు. నోరు వస్తలేదు, దిగపాల చెమటలు పోసినాయి. విన్నావా? అయ్యో రామా ఏం కథ, మళ్ళీ ఏం కథ, ఏంది ఏం కథ అని పొయ్యబెడుతు. నానా నీ దండం పెడుతున్నా, ఎన్ని రోజులా ఎక్కడికి పోయినావు కళావతి, ఏమయ్యా ఎక్కడికి పోయినావు షావుకారు, ఇన్ని రోజులు జాడా పత్తలేదు, కళావతి తిప్పల పడ్డది, నన్ను బతికిచ్చింది, నన్ను చేసింది, మీరు ఎక్కడికి పోయినా మీ జాడ లేదు, మా వార్త మీకు తెలిసిన మీ జాడ. నోరు వస్తలేదు, ఏడుస్తున్నాడు ఏమైంది. అప్పుడు అన్న అయిన తర్వాత అన్న జరిగిందంతా చెప్పినాడు. అంటే మావారేదని అడిగింది కళావతి. ఏరి పోయిందా వెళ్ళిపోయిందా, చనిపోయిన పారేసి వచ్చినవా? లేదు పాలికలను తీసి సాగమనం చేయి, దానం చేయి, ఇక నీ సంతోషమే. అక్కడ నువ్వు కష్టపడు, మమ్మల్ని తిప్పబెట్టావు, నాకు అన్న అల్లుని కూడా అయిపోయాయి, నేను నాకు కుంకుమ లేకుండా చేసినవా అమ్మా. దాన్ని కాయలిచ్చుకుంటాను, కాయలిచ్చుకొని అప్పుడు దేవతలు మళ్ళా భగవంతుడు ఆకాశంలో మీరు అమ్మా లీలావతి బిడ్డ చెవులో లీలావతి చెవులు మీరు అన్ని నవ్వుకున్నారు కానీ సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు. తీర్థ ప్రసాదాలు తీసుకోకుండా ఇక్కడికి నా దగ్గరికి వచ్చినారు. మీరు ఇంటికి పోయి మళ్ళా నవ్వుకొని తీర్థ ప్రసాదాలు తీసుకోవచ్చిందంటే అంత శుభం అవుతుందని ఆకాశం నుండి మనం ఫోన్ చేస్తే అలవాటు మాట్లాడతాం, అట్లా చెవులో వినపడగానే అప్పుడు ఇంటికి పోయి ఇక వాళ్ళ ఇంట్లో మీరు ఇక్కడనే ఉన్నాడు. మళ్ళా మేము వస్తాను, నా వారు వస్తానే లేకపోతే రాను, ఇంక చెప్పలేదు. ఇద్దరు గొరగొర ఉంచుకొని తల్లిని కొట్టుకొని కళావతి ఇంటికి పోయి మళ్ళా తప్పులు క్షమించు మళ్ళా వ్రతం చేసుకొని సంకల్పం చేసుకొని వ్రతం చేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని మళ్ళా నావ దగ్గరికి పోయే వరకు ఎంత లోతున నావ పోయిందో మళ్ళా అంతా అమేతంగా వరుణి వలాన పుట్టిండే అల్లుడు. మళ్ళా అప్పుడు ఒంటెచ్చింది కానీ ఆ అల్లుడికి దండం లీలావతి మొగడికి దండం పెట్టింది. నువ్వు ఎప్పుడు సత్యనారాయణ అవుతాయి అనుకున్నా, సత్యనారాయణ నవ్వుకుంటాని నన్ను జన్మించిన తర్వాత నారాయణను నన్ను తిప్పలు పెట్టినావు, ఎక్కడ నవ్వుకుంటాను మొక్కినావు చెప్పు అని తీసుకుపోయి ఆకాశం అంతా ఆ చంద్ర రాజు ఉల్కమ్ముకొని రాజు ఎక్కడ నవ్వుకున్నాడు అక్కడ తీసుకొని అక్కడ అన్ని తెప్పించుకొని ఇక బా నవ్వుకుందాం బా అన్ని సామాగ్రిని తెప్పించుకొని బిడ్డ అల్లుడు షౌకాలు సమేతంగా సత్యనారాయణ వ్రతం చేసుకున్నటువంటి అప్పుడు మంచిగా వాళ్ళ సుతభోగాలతో అనుభవించి అంత్యంనకు పరమ మోక్షం చెందినారు. దిరేవాస్కండే చతుర్థాధ్యాయం సంపూర్ణం, పంచమాధ్యాయం ప్రారంభ. ధ్యానం సమర్పయ, ఆవాహనం సమర్పయ. అందరికి కొంతమంది తెలుసు, అందరికి నవ్వుకున్నాను, అందరికి తెలిసే ఉంటుంది. నేను ఇక యాదవుల కథ, గొల్లాల కథ. సత్యనారాయణ ఐదో కథ ఫ్రెండ్స్, నాలుగోది ఐదోది.
ఫస్ట్ నుండి బ్రాహ్మణ వైష్ణుడు ఇట్లా పెట్టుకుంటా గిట్లా బ్రాహ్మణ ఈ వీడియో నాది వైరల్ అవుతుంది కదా, ఈ వీడియో వైరల్ అవుతుంది. అందుకే సత్యదేవుడు సత్యం దేవుడు నమ్ముకోవాలి. రోజు మీరు ఎక్కడికి పోయినా ఎక్కడన్నా పొద్దున్న లేవగానే ఓం శ్రీ సత్యనారాయణ స్వామి లేనమా, ఓం శ్రీ సత్యనారాయణ స్వామి లేనమా, ఓం శ్రీ సత్యనారాయణ స్వామి లేనమా, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వర. ఓం నారాయణాయ, ఓం నారాయణాయ. ఏ దేవుడు నమ్ముకున్నా వాడి 3 అవతారాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. శివస్య విష్ణు, విష్ణుస్య శివుడు. శివుడే రాముడు, రాముడే విష్ణువుడు, విష్ణుడే సత్యాన్ని. స్టార్ట్ చేయి 5వ కథ. కొట్టుండి. పంచమాధ్యాయం ప్రారంభమైంది. 5వ అధ్యాయం ప్రారంభమైంది. మరి ఒక కథ చెప్తున్నాడు విష్ణుమూర్తి, 4వ వాళ్ళు చెప్తున్నాడు. 5వ అధ్యాయం 4వ అధ్యాయం అయిపోయింది. 5వ అధ్యాయం చెప్పు. పూర్వంలో ఒక దుంగధ్వజుడు రాజు. వినవా? దుంగధ్వజుడు రాజు అరణ్యం పోతున్నాడు. వాడు గుర్రం, తెల్ల గుర్రం, అశ్వం గుర్రం పోతున్నాడు. మంచి కీకారణ్యం బ్రహ్మాండం ఉంటుంది. పోతు టక్కర 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 పోతున్నాడు. వానికి 100 కుమారుడు. ధృతరాష్ట్రునికి ఎంతమంది కుమారుడు? వాడికి 100 కుమారుడు. వినవా? మంచి ఆనందంగా సుఖంగా ఉంటున్నాడు. వాడు చేతులు అక్కడ చెప్పు రోజు పోడు కళేబాటు చంపుడు వాటి ఆ వాటి మీద పెన్ను మీద. 5వ కథ ఫ్రెండ్స్ వినండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా అయ్యగారు చాలా మంచివాడు, వృద్ధుడు, కోపం బాగా. గొల్లాడవాడ ఆ గ్రామంలో గొల్లవాడలో యాదవులు మంచి మారేడు చెట్టు కింద అంతా మనకు ఇప్పుడు గంగారం అంతా ఎక్స్ రోడ్ దాని కింద గొల్లను మంచి ఆకాశం అంతా పందిళ్ళు కింద టెంటర్ వేసి సత్యనారాయణ వ్రతం నోముకుంటున్నారు. మంచిగా కంకణాలు కట్టుకొని మీరు ఎట్లా నవ్వుకుంటున్నారు మనంతా మొత్తం మంది కూర్చున్నారు. ఎంతమంది చేస్తారు కూర్చొని సత్యనారాయణ. మరి మనం అందరికి చెప్పినాం, రాజుగారికి కూడా చెప్పినాం. రాజు ఇక్కడికి అత్తడో ఏందో మరి వచ్చేది రాదు. అందరు కూర్చున్నారు. ఆయన రోజు లోపలికి వచ్చి దండం పెట్టి ఎట్లా పెడతాడు అని బాట, ఆయన మందం బాట విడిచిపెట్టి దర్వాజా దగ్గర నుంచి బాట పెట్టి అటు వాళ్ళు అటే ఇటు వాళ్ళు ఇటు కూర్చుంది దండం. సత్యనారాయణ నవ్వుకున్నాడు. రాజుగారు తయారైండు మంచిగా, రాజుగారు తయారైండు మంచిగా పోతున్నాడు. టక్కర టక్కర దండం పెట్టకుండా అరేమన్నా వెళ్ళిపోయాడు. రాజు వచ్చాడు, వెళ్ళిపోయాడు. మరి మనం రాలేదు, అడగవశం కాదు. ఎందుకు రాలేదు? మరి రాంగ గిట్ట వస్తాడో తీర్థ ప్రసాదాలు తీసుకొని నోవు అయిపోతున్నది అని మంచిగా నవ్వుకున్నారు. తీర్థ ప్రసాదం దేవునికి ఆరోగ్యంపైన వాని పాత్రలో వాడి మందం వాడి పాత్రలో మంచిగా ప్రసాదం అన్ని శాఖ పాకాలతో తీసి పెట్టి మరి అక్కడ తోవలు ఇక్కడికి వస్తాడో రాడు. మరి ఇక్కడ నాకు ఎందుకు తెలియదు మీరు అంత తీర్థ ప్రసాదం, నేను నన్ను మొదలు రాకపోతే వచ్చి దండ పెట్టా అని దబాయిస్తాడని మన తోవలు తీసుకుపోయి వాడు అక్కడ పెట్టి ఈ వంట బంద్ దగ్గరికి వచ్చి వాడు ఫోన్ చేస్తున్నావా. మళ్ళీ వచ్చేసరికి ఆ తీర్థ ప్రసాదాలు తీసుకోలేదు, దండం పెట్టలేదు. ఆ గుర్రం దంతే ఆ పాత్రలో పోయి ఎక్కడ పట్టు శాఖపా దేవుని పదార్థాలు స్వీట్ నైవేద్యం ఎక్కడో పడ్డది. ఆహా కొడుక, నేను నీకు ఇంత చేసి నీకు ఇంత అర్చిస్తాను. అప్పుడు ఇంటికి పోయినాడు. ఇంటికి పోయే వరకు తెల్లారి నుంచి అపనిందరు, ఎనవకన్న అదుడు, అపనిందరు, పంతరాగాలు, గుప్పలు, పైడి గంటలు, ఉడుములు మొత్తం ఇంత చేరుతున్నాయి. రోజొక కొడుకు చచ్చిపోతుంది, మాయమైపోతుంది. భార్య చచ్చిపోయింది, ప్రేణాలు చనిపోయింది. అందరూ గృహ నివాసం కుటీరం కూడా కూలిపోయింది. రాజు భార్య, రాజుకు 100 మంది ఆ ఇంట తిరిగి తయారు మోసుకున్న బాడికి అట్లా ఈ షావుకారు ఎట్లా తిప్పల పట్టడో 15-20 సంవత్సరం ఆ వాడు కూడా అట్లా తిప్పల పట్టాడు. ఏడ్చుకుంటూ ఇంకా వాడిని అడిగినా లేడు, రాజు అన్నాడు లేడండి. అయ్యో భగవంత పాపం కొల్లాడు బాధపడుతున్నాడు. అయ్యో నాకు తెలిసింది ఇంత బాధపడుతున్నాడు. వచ్చి తిరిగిపోతే అయిపోవాలి, దండం పెట్టి అయిపోతాడు, మనం ఎందుకు పోవాలి. మళ్ళీ రాజు ఏమంటాడో మీరు చేయగా నాకు ఇంత అయిందని అంటాడు. వాళ్ళు ఏమంటారు ఇట్లా 15 తనలో తాను తలపోస్తున్నాడు. అయ్యా చేసి ఏడుస్తున్నాడు.
పండు కూడా వేయరా బాబు, దాంట్లో పండు వేయండి, ఇంకా పండు ఉంటే వేయండి. అరటిపల్లె తల పోస్తే ఏడుస్తున్నాం కదా, ఏడుస్తున్నాం. అప్పుడు గొల్లాడు ఆలోచన, రోజు ఆలోచన చేస్తాను చేసి ఆనాడు గొల్లాడు. నేను దండం పెట్టి వాడకపోతే దండం పెట్టకపోతే ఆ గొల్లాడ వల్ల నాకు ఇష్టం. ఫ్రిడ్జ్ ఊగుతుందిగా ఏంటి 2-3 ఏదైనా ఒకటి కావాలండి. అయితే గొల్లాడ వల్ల ఇట్లా అయిందా మరి గొల్లాడ దగ్గరికి మళ్ళా పోయినాడు. గొల్లాడ దగ్గర అయ్యా, గొల్లాడ దగ్గర అయ్యా మీరు ఏంది చేసింది, మీరు ఏం వ్రతం చేసింది, మీరు ఏం పూజలు చేసింది, ఏంది నేను నాకు ఇట్లా బాధ అవుతుంది, మళ్ళా మొక్కుకుంటా, మిమ్మల్ని అందరికీ కూర్చుండబెట్టా, నేను సామాగ్రి పెట్టుకుంటా అని చెప్పించి మళ్ళా అంత సామానంతా తెప్పించి మళ్ళా అంత గోళ్ళ ఎట్లా యాదవులు సత్యనారాయణ వ్రతం చేశారో ఆయన తెలుస్తాను. ఆ రాజుగారు కూర్చొని సత్యనారాయణ వ్రతం చేసుకున్నటువంటి వాడు ఆయన అత్యంత ప్రసాదం తీసుకున్న తర్వాత 8 రోజుల పొట్టి మళ్ళీ భార్య వచ్చింది, పిల్లగాళ్ళు వచ్చినారు, 3 కుమారులు మంచిగా రాజ్య పరిపాలన చేసి అబ్బా నాకు ఆరుకరైపోయినాను. అప్పుడు విష్ణుమూర్తి అంతా చెప్పిండు నారదుల వ్రతం. అప్పుడు ఎవరు సత్యనారాయణ వ్రతం మాత్యం ఉంటుంది, ఎవరు సత్యనారాయణ వ్రతం చేస్తారో వాళ్ళకు ఐశ్వర్యం, సంపత్తు, ధనము, ధాన్యము, గృహ నివాసము, మంచి ఎట్లా రాజభోగం, ఎవరు ఎట్లా వ్యాపారము, ఉద్యోగం ఎవరు చేసుకున్నారు. సత్యనారాయణ కలియుగంలో మహోత్పన్నమైన వ్రతం అని రాముడు, కృష్ణుడు, దశావతారం, రామావతారం, దశావతారం, మత్స్యావతారం, కూర్మావతారం, వరహావతారం, బలరావతారం, ఎన్ని అవతారాలు పాలిస్తాం. కొందరు సత్యనారాయణుడు, కొందరు సత్యేశ్వరుడు, కొందరు సత్యమూర్తి, ఎన్ని రూపాలలో ఎవరు రాముడు, కృష్ణుడు ఎవరంటే నమ్ముకుంటారు. చేసిన వారికి, ఈ వ్రతం నోకున్న వాళ్లకు, చూసిన వాళ్లకు, చదివిన వాళ్లకు అంతా జయప్రదమైతుంది. విష్ణుమూర్తి నారదుల వారు పంచమాధ్యాయం సమాప్తి చేసి సత్యనారాయణ వ్రతం తిరేవాస్కండే పంచమాధ్యాయం వ్రతకథాయా సంపూర్ణ చరణారవిందార్పణం ధ్యానం సమర్పయాం. వధుంగవేడి ధ్యానం సమర్పయాం, ఆవాహనం సమర్పయాం, హరిద్రాచూర్ణం సమర్పయాం, కుంకుమాభిలేపనం సమర్పయాం, పుష్పై పూయాం, ధూపమాగ్రాపయాం, దీపం దర్శయాం, నైవేద్యం సమర్పయాం. దీని మీద కూడా పసుపు, కుంకుమ, అక్షింతలు పుస్తకం మీద వేయండి బిడ్డ, వేసి దండం పెట్టి గంధం పుష్పమే పుష్పం సమర్పయాం, పుష్పమే పుష్పం సమర్పయాం, గంధం సమర్పయాం, 5వ అధ్యాయం సంపూర్ణ కొబ్బరికాయ కుంకుమ సమర్పయాం, ధూపం చూపెట్టుర్రి, ధూపం నైవేద్యం సమర్పయాం, అక్షంతలు కూడా ఇదం ఫలం మయా దేవ ప్రసత్తం తేనమే సఫలా వ్యాప్తి జన్మని క్రీడ ఎవరి పిచ్చి ఆయనకి సంతోషం అట. పూలు వేయండి, అక్కడ పడ్డ ఏంటి బాగా కనబడింది, పిరికడ పోయి 2 ఈ సత్యనారాయణ వ్రతం విన్నా చూసినా ఎవరైనా పిలవకుండా వచ్చి వినవలేను. చాగంటి వారే చెప్పింది. నీళ్ళు తల్లి చేతోడికి ఇట్లా గిట్లాను అత్తమ్మ ఒక ముగ్గు ఏదో ఒకటి వచ్చింది పసుపుతోటి. అయ్యో ముసలి ఏం కాదు ఇక ముసలి పాత్ర తీసుకో, నైవేద్యం పాత్ర తీసుకో, అడుగు పాత్ర మూత తీయవలను కొంచెము మూతది. ఇప్పుడు అడ్డుపండు వేయి, దాంట్లో తొలితలం వేయి, తొలితలం అడ్డుపండు గడ్డ మీద ఒక అడ్డుపండు వేరే
అది తీర్థం 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 పొట్టు తీర్థం కింద అందులో మొత్తం ఓపెన్ చేసేయి. తీర్థం కిందే అక్కడ పెట్టు. ఆ తులసి ముంచురా తోడు కదా అది కాదు, దాంట్లో పెట్టు. వేరే తులుసుకోమలేరా, పువ్వు తీసుకో. పాలలో ముంచు, పువ్వు తీసుకో. పువ్వు కూడా తీసుకో. చల్లు దాన్ని చల్లు చుట్టాను నైవేద్యం సమర్పయామి. ఆవిడ నేను నీళ్ళు పక్కకు పెట్టు. గిన్నెల పాత్ర తీసి పట్టుకురా. నేను పట్టుకురా తీసుకో. మీకు గంట లేదా? అంత పట్టుకురాదు. ఒక పాత్రలో అంతరికి పెట్టినాను. అన్నీ ఉన్నాయి, గంట లేదా? లేరు ఆడబిడ్డలు ఎవరో లేరు. ఏమంటారు వాయ గారు? అది మళ్ళీ మీరు లేత అదే మరి మంగళారతి పాట ఒకటే మంగళారతి. ఒకటే పట్టండి అందరూ. ఒకటే పట్టండి. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మతలు. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసారా స్వామిని కొలిచే భారతమ్మ. నోచిన వారికి నోచిన వరము, చూచిన వారికి చూసిన వరము, స్వామిని పూజించే చేతుల చేతులట, ఆ స్వామిని దర్శించే కనులే కన్నట. కనకదమింపే ఎవరికైనా జన్మధన్యమాట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసారా స్వామిని కొలిచి హారతులివ్వమ్మ. నోచిన వారికి నోచిన వరము, చూచిన వారికి చూచిన ఫలము, స్వామిని పూజించే చేతులే చేతులట, ఆ మూర్తిని అర్పించే కన్నులే కన్నులట. తన కథ వింటే ఎవ్వరైనా జన్మ తరించునట. ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం. ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం. ఇప్పుడు మళ్ళా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసారా స్వామిని కొలిచి హారతులివ్వమ్మ. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసారా స్వామిని కొలిచి హారతులివ్వమ్మ. వరం అర్చన చేద్దాం, అర్పణ చేద్దాం. స్వామికి మదిలోనే కోవెల కడదామా. 10 పథకాలు పసుపు కుంకుమ, 10 కాలాలు పసుపు కుంకుమలు దిమ్మని కోరి సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసారా స్వామిని కొలిచి హారతులివ్వమ్మ. మంగళకరమ్మ జయ మంగళకరమ్మ. కొమరములు జోడించి శ్రీ సనమల నుంచే మంగళకరము సుందరి సుందరి మంగళమనరమ్మ. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసారా స్వామిని కొలసి హారతులివ్వమ్మ. మనసారా స్వామిని కొలసి హారతులివ్వమ్మ. శ్రీ మంగళం శ్రీ మల్లేల మాలలతో జాజిలి విరజాజులతో జయ హారతులివ్వరే, జయ జయ మల్లేల మాలలతో జాజిలి విరజాజులతో జగదేక మాతను కొలిచి జయ హారతులియరే,
కర్పూరం తీసుకోరా, కర్పూరం. జగదేక మాతను కొలిచి జయ జయహారతులివరే జయ జయలు పాడరే మనసైన చాలు చాలు మళ్ళా అయిపోయినాక వేసుకోవాలి పక్కకు పోయి సరస్వతమ్మకు మంతి మాలు తమ్మకు మా చీర పడేమ్మా, చీర చీర. జయహారతులివరే జయ జయలు పాడరే ఇంకా వాడిగా కాళేశ ముక్తేశ ఓ కరుణామయ మంగళము నీలగాత్రాయుడు వేగరము పరలయన మామనవే విను నీ లీలలను తెలియయే నరుని తరమా నీ జాలి నిరజల్ల జాలమా ఉపాధేంద్రు దరిదారి చూపుమా ఆలింపమానుదే భారమా నీ పాలింప వచ్చిన నేరమా ఈ కలిలోన దిక్కవరు తెలుపుమా ఓ కరుణామయ మంగళం నీలగాత్రాయుడు వేగరం పరనయన మామన విను ముదమారి పూజింపమిదమెరుగమీష నీ మది కరుగు పదమేదో గిరీష మా మీద దయ గోరి నామో మహేష నా తాత్ముడా భవ వినాశ నాతో వాదేలని గోపరేష శ్రీ గోదావరి తీరవాస కాళేశ ముక్తేశ ఓ కరుణామయ మంగళంబు నీలగాత్రాయుడు వేగరంబు వలనయన మామనవే విను కాళేశ ముక్తేశ ఓ కరుణామయ మంగళంబు నీలగాత్రాయుడు వేగరంబు వలనయన మామనవే విను. అయిందయా? ముట్టించుండి, కర్పూరం ముట్టించు. సార్వభౌమాయ మంగళం నిత్య శ్రీరస్తు మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు శుభమంగళాని భవంతు. నేను అమ్మవారి ఆరతి పాటలే వాడుకుంటా, ఇవి ఏం వాడుకో. విజేంద్రహారం మందారమాల కృపాలమాల దిగంబరాయ దిగంబరాయ మంగళ నీరు ఇదే మంగళం అందరు తీసుకోండి. మంగళం గోసేంద్రాయ తీసుకోండి. మంగళం గోసేంద్రాయ కాదు ప్రచోలు దేవుడు చూపించింది కదా, నేను చూపించిందా మీరు అనుకోండి. మంగళం గోసేంద్రాయ మహాగుణాత్మని చక్రవర్త ధనుదాయ సార్వభౌమాయ మంగళం నిత్య స్త్రీరస్తు ఏ మంగళాని భవంతు నిత్య స్త్రీరస్తు శుభమంగళాని భవంతు. అయ్యగారిని తీయాలి సురేంద్రారం మందారమాల దంపతులు ఫ్రెండ్స్, దిగంబరాయ మా మామ మా మేడ మామ అవును నాకు ఛానల్ ఉంది. నేను న్యూస్ లీడర్, నేను న్యూస్ లీడర్ ఛానల్ ఉంది నాకు. అన్ని ఉన్నాయి. అయ్యగారు పో అన్న మంగళాని భవంతు నిత్య శ్రేయస్సు శుభమంగళాని భవంతు. కర్పూర నీరాంజన దీపం సమర్పయామి. దీపం అందరూ అయినరా? అయిండ్రు. అక్షింతల ఫోన్ తీసుకోండి, పప్పది పెట్టుకోండి. అక్షింతల ఫోన్ తీసుకోండి, పప్పది పెట్టుకోండి.
లాస్ట్ బాగా 29 నిమిషాలు అరగంట వీడియో అయింది. ఓం రాజాదిరాజాయ సాయినే నమో వైశ్రవణాయ కామానుకాను వైశ్రవణాయ మహారాజన పప్పది పెట్టన్నా? ఇట్టనే పట్టుకుంటారా నాకు పెట్టు నచ్చి తరపు చంద్రశేఖర గుణాన్ తీర్థం నీలకంఠ సంభవంతం అందరికి పెట్టాం నీలకంఠ అయ్యగారికి ఈయన గారే శ్రవణాయ శ్రవణాయ మహారాజాయ ఓం స్వస్తి సామ్రాజ్యం భౌజ్యం స్వరాజ్యం వైరాజ్యం పరమేశ్వరం రాజ్యం మహారాజ్యం ఆధిపాత్యమయం సమంత పర్యాయ ఈశ సార్వభౌమ స్వారోమేడో మర్త పర్వే స్టారో మర్తస్యావసంగురే కామప్రియే విశ్వే దేవ సతతై నారాయణాయ విద్మహే వాసుదేవాయ తన్నో విష్ణు ప్రచోదయాత్ కాత్యాయనాయ విద్మహే కన్యకుమారాయ తన్నో దుర్గ ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే మహాదేవాయ తన్నో రుద్ర ప్రచోదయాత్ నారాయణాయ విద్మహే వాసుదేవాయ తన్నో విష్ణు ప్రచోదయాత్ మహాదైవై చ విద్మహే విష్ణు పత్ని తన్నో లక్ష్య ప్రచోదయాత్ ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ తన్నో అంజలి ప్రచోదయాత్ మీ శారస్వరభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణాధిపతి అస్తు సదాశివం గురో సత్యనారాయణ స్వామి మహారాజ్ కి జై. మళ్ళీ అక్షంతలు తీసుకోండి అక్షంతలు తీసుకోండి చాలు కొన్ని పాపాని జన్మాంతర అనే పదే ఆపోహం పాప ధర్మాన పాపాత్మ పాత సంభవ పాహిమం నిర్భయ దేవ నరణ రవత్సల శరణం రాస్తి రక్ష రక్ష జగదీశ్వర రక్ష కొబ్బరికాయలు కొట్టుకోండి నేను వేస్తా ఈ వీడియో. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ స్టార్ట్.